వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంత ఉంది మన ఇండియాలో? మరి పెరుగుతుందా, తగ్గుతుందా? అదే విధంగా చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇది కాస్త 1,00,000 వరకు అయ్యే అవకాశం ఏమైనా ఉందా తులంకి? సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చందన బ్రదర్స్ లో అయితే ఉన్నాము. సో మరి ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎంత ఉంది? మరి పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అసలే ముందే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సో రేట్స్ ఎలా ఉన్నాయి? అదే విధంగా కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? సో దీని గురించి అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు మేనేజర్ గారు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రెజెంట్ ఎంత ఉంది? అంటే గతంతో మనము ఒక నెల, 2 నెలల క్రితం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఎంత ఉంది? గోల్డ్ రేట్ ఈ రోజుకి? ఇవాళ బంగారం ధర చూసుకుంటే 88,000 ఉంది. ఓకే. సో, మనం ఒక నెల తేడాలో చూసుకుంటే బంగారం ధరల్లో దగ్గర దగ్గరగా 3,000-4,000 పెరుగుదల మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర ఒక నెల క్రితం చూసుకుంటే 83,000, 84,000 ఉండేది. ఇవాళ 88,000 దాకా పెరిగింది. ఇదంతా కారణం ప్రపంచవ్యాప్తంగా కొన్ని విషయాలు అవ్వచ్చు. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, మార్కెట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కొంత అమెరికా వెనక్కి తీసుకుంది. చాలా దేశాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, రకరకాల సపోర్ట్స్, ఎంప్లాయీస్ని అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అందరినీ తీసేయడానికి వాళ్ళ వీసా పాలసీలన్నీ మార్చుకుంది. సో దానివల్ల దాని ఇంపాక్ట్ అంతా మార్కెట్ మీద పడుతుంది. ఎందుకంటే వాట్ నెక్స్ట్ అనేది మార్కెట్ కొంత అవగాహన లేదు, ఐడియా లేదు. సో ఇటువంటి పొజిషన్లో బంగారం ధరలు పెరగడం అనేది న్యాచురల్. సో ప్రెజెంట్ ఈ రోజు ఎంత ఉంది సార్ గోల్డ్ రేట్ అయితే? ఇవాళ 88,000 ఉంది 10 గ్రాములు వచ్చి. ఇది ఆర్నమెంట్ చూసుకుంటే 7940 ఉంది. మనకి ట్రెండ్ చూస్తుంటే బంగారం ధరకి పెరిగే ఛాన్సెస్ నెక్స్ట్ మనకి మార్చి ఏప్రిల్ వరకు కూడా బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. అదే అంటే చాలా మందికి ఏముందంటే డౌట్, ఇది కాస్త 1,00,000 వరకు అవుతుందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది. లక్ష అవడానికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఉమ్, ఎందుకు పెరుగుద్ది అంటే ఇప్పుడు 80,000 రాదన్న బంగారం వల్ల 90,000 దాకా వస్తుంది. సో 90,000 నుంచి లక్ష అవడానికి పెద్ద టైం పట్టదు. ఎందుకంటే మార్కెట్ డిమాండ్ అలా ఉంది. మార్కెట్లో ప్రపంచ దేశాల్లో ఉన్న బంగారం కొనుగోలు కూడా అలాగే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా పెరిగారు కదా. సో గోల్డ్ మీద లక్ష అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతుంది. అది నియర్ ఫ్యూచర్ కమింగ్ 1 to 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, బంగారం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. 1,00,000 అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మన మైండ్ ప్రిపేర్ అయిపోవడం బెటర్. ఇప్పుడు అసలే మనకి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది ఇప్పుడు గోల్డ్ అయితే తీసుకుందాం అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ అయినా ఇంకొద్ది రోజులు ఏమైనా ఆగమంటారా? లేకపోతే నేను వాళ్ళకి నిజంగా ఫ్యూచర్ మ్యారేజెస్ కోసం అయితే తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే ఇవాళ రేపైనా కొంటారు. సో ఇప్పుడు ఈ రేట్లు కొనుక్కోవడం బెటర్ అనేది నా అంచనా. ఎందుకంటే బంగారం ధర తగ్గుద్ది అనే దాన్ని మనం ఊహించవచ్చు, ఆలోచించవచ్చు. దాని తప్పటం కాకపోతే అది ఎంత పర్సంటేజ్. బంగారం ధర 80,000 అయ్యి 70,000 అయితే రాలేదు. అవును. ఇప్పుడు 90,000 అవుతుంది. ఇది 85,000 కానీ 80,000 కానీ వచ్చే ఛాన్స్ అయితే మనకు అర్థం కనపడట్లేదు. సో పెరుగుద్ది. పెరిగిన దాంట్లో ఎంతో కొంత తగ్గుద్ది తప్ప భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉండవు. నేనైతే ఏంటంటే మీరు కొనాలని మ్యారేజెస్ ఉన్నాయి, కొనుక్కోవాలి అంటే ధైర్యంగా వచ్చి కొనేసుకోండి. ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా చూద్దాం అంటే అంటే ఎలా ఉంటుంది అంటే మన డబ్బులకి మనం వడ్డీ కట్టినట్టు ఉంటుంది. సో పెరిగే అవకాశం అయితే 99% ఉంది కానీ తగ్గే అవకాశం మాత్రం అసలు కనిపించడం లేదు. దీనిపైన మీ ఒపీనియన్? సార్ బంగారం ధర అనేది ట్రేడింగ్ సార్. పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. 100 రూపాయలు పెరిగి 10 రూపాయలు తగ్గడం దీన్ని తగ్గుదలని మనం అనలేం. అవును. 10 రూపాయలు కూడా తక్కువే కదా అంటారు. ఆ రోజు మనం యూటిలైజ్ చేసుకుంటే తక్కువే. మనం ఇంకా వెయిట్ చేస్తే సో ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ కి అంటే మనం తీసుకున్నాక ఇప్పుడు ఇందులో చందన బ్రదర్స్ లోనే కానివ్వండి, బయటనే కానివ్వండి, సో జిఎస్టీ కానివ్వండి, ఇంకా ఏదైనా ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తున్నాయి? ఇప్పుడు మా దగ్గర సిబిసి గోల్డ్ అండ్ డైమండ్స్ లో జిఎస్టీ అన్ని ఏ బంగారం ఇండియా మొత్తం బంగారానికి 3% జిఎస్టీ ఉంటుంది. 1.5 స్టేట్, 1.5 సెంట్రల్ ఉంటుంది. దీంట్లో పెద్ద మార్పు ఉండదు. మీరు 1,00,000 రూపాయలు కొంటే 3,000 జిఎస్టీ అనేది ఎక్కడైనా పడేది. జిఎస్టీ అనేది ఛార్జెస్, గవర్నమెంట్ ఛార్జెస్. ఇంకా అదర్గా మన మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, విఏ ఛార్జెస్ లాంటి వాటిలో ఏంటంటే మా దగ్గర చాలా రీజనబుల్ ఉంటాయి. బెస్ట్ కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువు 100 గ్రామ్స్లో కనపడింది, మా దగ్గర సిమిలర్ ఐటమ్ 60-70 గ్రామ్స్లో కనపడుతుంది. ఎందుకంటే మా మేకింగ్ అంతా కూడా లైట్ వెయిట్లో కస్టమర్కి బెటర్ ఐటమ్, పెద్ద ఐటమ్ ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. సో మా దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీకి మేము పెట్టింది లైట్ వెయిట్ అనేది. హెవీ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మా దగ్గర. లైట్ వెయిట్ జ్యువెలరీ ఫోకస్ చేసే కస్టమర్ చాలా. ఎందుకంటే వాళ్ళు బంగారం ధర పెరిగింది. 100 గ్రాముల వస్తువులు పెట్టుబడి పెట్టడం కన్నా అదే వస్తువు ఒక 70-80 గ్రాములు బాగా కనపడితే వాళ్ళ బడ్జెట్ కూడా తగ్గుద్ది కదా. సో మేము ఈ వేలో థాట్ చేస్తాం. మా థాట్ వస్తుంది ఇలా ఉంటుంది. అలాంటి ఐటెంలో మేము నెంబర్ 1. సో మా దగ్గర కస్టమర్లు చెప్పే మాట ఏంటంటే మీ దగ్గర దొరికినంత బెటర్ కలెక్షన్ ఎక్కడ దొరకదు. లైట్ వెయిట్లో అయితే అల్టిమేట్ అని చెప్తారు. ఎందుకంటే ఇదే వస్తువుని బయట కొనాలంటే వాళ్ళకి ఒక 30-40 గ్రాములు ప్లస్ ఎక్కువ అవుతుంది.
సో మా దగ్గర బెటర్ రేట్లో దొరుకుతుంది. ఆర్డర్ మీద కూడా తయారు చేయించుకుంటారు. ఆల్రెడీ గోల్డ్ రేట్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది కాబట్టి అంటే గతంలో మనం పోల్చుకుంటే కనుక ఇప్పుడు కస్టమర్స్ అనేది పెరిగారా తగ్గారా లేకపోతే అంతే ఉన్నారా? కస్టమర్లు ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకుంటది? నేను బంగారం అనేది నమ్మకం జరిగే వ్యాపారం. ఆ నమ్మకాన్ని కొన్ని సంవత్సరాలు బట్టి కాపాడుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకో 30-40 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా కాపాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మాకు 4 జనరేషన్స్ ఉన్నారు. సో 40-50 ఏళ్ళ బట్టి ఇదే వ్యాపారంలో ఉన్నారు. సో మాకు నమ్మకాన్ని కస్టమర్లు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క రాత్రిలో మారిపోయే కస్టమర్లు అయితే కాదు. బంగారం అలా ఉండరు. ఒక షాప్లో స్టాండర్డ్గా నమ్మకంగా కొనాలంటే అదే షాప్లో కొంటారు. మేము ఆ నమ్మకాన్ని 40-50 ఏళ్ళు బట్టి నిలబెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని భవిష్యత్తులో కూడా నిలబెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని నమ్ముతారు. అదే విధంగా ఇంతకు ముందు కూడా మీరు అన్నారు అమెరికాలో అక్కడ డాలర్ వాల్యూ పెరుగుతుంది, అదే విధంగా ట్రంప్ కూడా కొన్ని డిసిజన్లు తీసుకుంటున్నాడు అని చెప్పేసి మనకి కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉందన్నారు. అది నిజంగానే కరెక్ట్. అండ్ ఇక్కడ కూడా రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది, అక్కడ అనేది డాలర్ వాల్యూ మాత్రం పెరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కాబట్టి మనం డిపెండెన్స్ కంటే మనం అన్ని మన దేశంలో తయారు కావాలి. కొన్ని స్పేర్ పార్ట్స్ మనం ప్రపంచం అమెరికా నుంచి అవ్వచ్చు, చైనా నుంచి అవ్వచ్చు, సో మెక్సికన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవాళ ఆయిల్ మన వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియాలో ఇవాళ ఆయిల్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం. అవును, ఇది మన వంటకు వాడే ఆయిల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం కొన్ని దేశాలను ఆధారపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా రూపాయి అనేది బలహీనపడుతుంది. ఎందుకంటే మనం పే చేసే అమౌంట్ డాలర్లో పే చేస్తాం బయటికి. మనకు కావాల్సిన సరుకును బంగారం ఉంది మన దగ్గర లేదు, తెచ్చుకుంటాం. దాని పేమెంట్ దేంట్లో చేయాలి? రూపాయలు తీసుకోరుగా, డాలర్లో పే చేయాలి. మన రూపాయి బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా. రూపాయి అనేది కాంపిటీషన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతూనే ఉంటుంది. అంత స్ట్రెంథన్ చేయాలంటే మనకి చాలా వర్కౌట్ చేయాలి. గవర్నమెంట్ కూడా చాలా బలంగా నిలబడాలి. దానికి చాలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే అమెరికా డాలర్ విషయం జోలికి వస్తే ట్రంప్ ఎంత గట్టిగా రియాక్ట్ అయ్యాడు, మన దేశం మీద కూడా అంత గమ్మున రియాక్ట్ అవ్వడానికి మనం ఇంకా సరిపో మార్కెట్. మనకు ఇప్పుడే డెవలప్ అవుతుంది కంట్రీ. వన్స్ డెవలప్ అయిన తర్వాత మీరు అన్నట్టు రూపాయికి మనం ఏదైనా కొంటాం. ప్రస్తుతానికి మన రూపాయి అనేది ప్రపంచ దేశాల మీద ఆధారపడి ఉంది. అవును, ప్రస్తుతానికి మన రూపాయి బలపడడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక టైంలో ఈ రూపాయి ప్రపంచాన్ని సాధించిన ఆశ్చర్యపోవాలి. సో ఆ టైం వరకు మనం కొంత ఓపిక పడాలిగా, తప్పదు. భారతదేశం ఇప్పుడు డెవలప్ అవుతుంది. సో ఫైనల్ గా ఒక్కసారి గోల్డ్ రేట్ ఈ రోజు అంటే నార్మల్ 10 grams కి ఎంత ఉంది, తులంకి ఎంత ఉంది, అండ్ 24 క్యారెట్స్ కానివ్వండి 22 క్యారెట్స్ అని ఒక్కసారి స్పష్టంగా ఒకసారి చెప్పండి. ఈ రోజు మనం సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ లో 22 క్యారెట్ వచ్చి 10 గ్రాములు 79,400 ఉంది. అదే ప్యూర్ గోల్డ్ తీసుకుంటే 88,000 ఉంది 10 గ్రాములు. సిల్వర్ వచ్చి 99,700 అంటే పర్ కిలో ఉంది. ఈ ధరలు నిన్నటికి ఇవాళకి కొంచెం పెరిగినాయి. నిన్న తక్కువ ఉండే శని ఆదివారాలు, ఇవాళ దగ్గర 400 రూపీస్ పర్ 10 grams పెరిగింది. సో ట్రెండ్ ఆల్వేస్ అప్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. తగ్గుదల అనేది చాలా నామినల్గా ఉంటుంది. వీక్ డేస్లో 1 or 2 days తగ్గుతుందేమో కానీ మోస్ట్లీ వీక్ అంతా కూడా పెరుగుతూనే ఉంటుంది బంగారం. చూసారు కదా గోల్డ్ రేట్ అయితే ప్రెసెంట్ ఎంత ఉందో అనేది. సో ఇప్పుడు మాత్రం ఎవరికైనా తీసుకోవాలి అని ఏదైనా థాట్ ఉంటే మాత్రం అస్సలు ఆలోచించకుండా అయితే తీసుకోమని అయితే చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారు ఫ్యూచర్ లో. ఇప్పుడు అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సో ఇప్పుడు ఎంత తీసుకుంటే అంటే ఇప్పుడు తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మేనేజర్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏ మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడైతే తగ్గే అవకాశం అయితే అస్సలు కనిపించడం లేదు వీళ్ళ మాటలు వింటే కనుక. నార్మల్ గా మనము ఇప్పటికే చాలా వీడియోస్ అయితే చూపించాము. రోజు రోజుకి బంగారం రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. అంటే మనకి ఒక 100 రూపాయలు పెరిగితే అందులో ఒక 10 రూపాయలు మాత్రం తగ్గుతుంది అంతే. అంటే ఇందులో మనకి పెరుగుదలనే కనిపిస్తుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సో ఒకవేళ కనుక మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి.